Yes, very good afternoon. So it's 2:05. So let's start. Because మనం ఈరోజు 2 essays డిస్కస్ చేయాలి. అందుకే స్టార్ట్ చేసేద్దాం. 21 నిన్నట్లోనే ఉన్నారు కదా 21. ఓకే. సో లెట్స్ స్టార్ట్. సో నాకు 2 స్టూడెంట్స్ పంపించారు ఎస్ఏ. అనిల్ అండ్ సాయి లక్ష్మి. మిగతా వాళ్ళు కూడా ఎస్ఏ ట్రై చేసి నాకు పంపించండి. ఓకే. And today we are going to discuss discussion essay. Discussions. Wait. So guys, what is the question type in discussion essay? What is the question type in discussion essay? Yes. So discussion essay discuss చేసి opinion కి discussion కి difference ఏంటో కూడా నేను explain చేస్తాను. Wait. Discussion. So question type కూడా అడిగాను కదా మిమ్మల్ని. మీరు చాట్ Yes. Discuss both the views and opinion. Very good. Discuss both the views and give your opinion. So this is called discussion essay. So discussion antene oka iddar madhya oka discussion like two views compulsory untayi. Okay. వీళ్ళు ఒకటి అంటే దానికి ఆపోజిట్ గా ఇంకొకరు అంటారు. సో వాటి రెండిటిని డిస్కస్ చేసి మీ ఒపీనియన్ ఇవ్వమంటున్నారు. సో క్వశ్చన్ ఎలా ఇస్తారు అంటే కంపల్సరీ టూ వ్యూస్ ఉంటాయి. See here. See the question. Chat box వెళ్ళిపోతుంది. Wait. So read the question. ఒక టాపిక్ ఇచ్చి కింద క్వశ్చన్ డిస్కస్ బోత్ వ్యూస్ అండ్ గివ్ యువర్ ఒపీనియన్ అన్నారు. సో ఇట్స్ అ డిస్కషన్ ఎస్సే. Just read the topic. Some people believe that studying at university or college is the best route to a successful career, while others believe it is better to get a job straight after school. Discuss both views and give your opinion. ఇక్కడ టూ వ్యూస్ వస్తాయని చెప్పాను కదా. వాట్ ఆర్ ద టూ వ్యూస్? ఫస్ట్ వ్యూ ఈస్ స్టడీయింగ్ at university or college is the best route. అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఫర్దర్ స్టడీస్ కంటిన్యూ చేయడం అనేది బెస్ట్ రూట్. సెకండ్ వ్యూ ఏంటి? ఇట్స్ బెటర్ టు గెట్ ఎ జాబ్ స్ట్రైట్ ఆఫ్టర్ స్కూల్. స్కూలింగ్ అవ్వగానే జాబ్ రావడం. టూ వ్యూస్ ఉన్నాయి కదా స్టేట్మెంట్లో. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? డిస్కస్ బోత్ ద వ్యూస్ అండ్ గివ్ యువర్ ఒపీనియన్. ఆ టూ వ్యూస్ ని డిస్కస్ చేసి మీ ఒపీనియన్ ఇవ్వమంటున్నారు. మీ ఒపీనియన్ అంటే ఆ టూ వ్యూస్ లో మీరు దేనికి సపోర్ట్ చేస్తున్నారు అని అర్థం. గైస్ చెప్పండి, టూ వ్యూస్ ఉన్నాయి కదా, వ్యూ 1 వ్యూ 2, ఏ వ్యూ కి సపోర్ట్ చేస్తారు? వాట్స్ యువర్ ఒపీనియన్? ఫస్ట్ వ్యూ. ఎందుకంటే ఎక్కువ ఫస్ట్ వ్యూకే బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ వ్యూకి సపోర్ట్ చేస్తాం, రైట్? స్కూలింగ్ తర్వాత జాబ్ కాదు, ఫర్దర్ ఎడ్యుకేషన్, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ డిగ్రీ అయిన తర్వాత జాబ్కి వెళ్ళడం బెటర్, రైట్? సో ఇప్పుడు మీ ఒపీనియన్ అనేది ఫస్ట్ వన్, హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనుకుంటే కనుక మనం ఏం చేస్తాం? ఎస్ఏ ఎలా రాయొచ్చు? దీనికి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎందుకు బెటర్ కాదు అని చెప్పొచ్చు. కానీ డిస్కషన్లో అలా చెప్పకూడదు. ఒపీనియన్ అయితే ఏం చేయొచ్చు? ఒక వ్యూని సపోర్ట్ చేయడానికి ఇంకొక వ్యూకి నెగటివ్ పాయింట్స్ చూపించవచ్చు. బట్ డిస్కషన్లో అలా చేయకూడదు. ఎందుకు అంటే హియర్ ద క్వశ్చన్ ఇస్
డిస్కస్ బోత్ ద వ్యూస్. మరి డిస్కస్ చేయకుండా ఒక సైడే సపోర్ట్ ఎట్లా చేస్తావు నువ్వు కదా? ఓకే, ఒపీనియన్ ఇవ్వమన్నారు కాబట్టి అది థీసిస్ స్టేట్మెంట్ లోనే ఇవ్వాలి. అంటే ఇంట్రడక్షన్ కంక్లూషన్ లో మాత్రమే నీ ఒపీనియన్ ని చూపించాలి. బట్ బాడీ పారాగ్రాఫ్ లో మాత్రం 2 వ్యూస్ కి పాజిటివ్ పాయింట్స్ రాయాలి. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఒపీనియన్ అండ్ డిస్కషన్. మీకు ఇంకా అర్థం కాలేదని అర్థమైంది, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ సేమ్ టాపిక్ ఇచ్చి కింద క్వశ్చన్ టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఈ ఫస్ట్ ఇది వ్యూ 1, ఇది వ్యూ 2. వ్యూ 1 కి సపోర్ట్ చేస్తే సెకండ్ వ్యూ కి డిసడ్వాంటేజెస్ రాయొచ్చు కదా. ఒక బాడీలో హైయర్ ఎడ్యుకేషన్ అడ్వాంటేజెస్, ఇంకొక బాడీలో జాబ్ స్ట్రైట్ ఆఫ్టర్ స్కూల్ డిసడ్వాంటేజెస్ రాయొచ్చు. అది మన ఒపీనియన్ ఎస్సే అయితే. కానీ డిస్కషన్ ఎస్సేలో డిసడ్వాంటేజెస్ రాయకూడదు. ఏం చేయాలి? డిస్కస్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ వ్యూ అడ్వాంటేజెస్, సెకండ్ వ్యూ అడ్వాంటేజెస్ రాయాలి. అడ్వాంటేజెస్ అని కాదు, వీళ్ళ వ్యూలో ఇది ఎందుకు కరెక్ట్, మన వ్యూలో ఇది ఎందుకు కరెక్ట్ అనేది రాయాలి. అదే డిస్కషన్ అంటే, డిస్కషన్ ఎస్సే అంటే. మరి ఒపీనియన్ ఎక్కడ ఇవ్వాలి అంటే థీసిస్ స్టేట్మెంట్ లో ఇవ్వండి. Although there are several benefits by doing this, but I believe that this is more beneficial to students అని చెప్పి రాస్తారు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఒపీనియన్ అండ్ డిస్కషన్? గైస్ చెప్పండి, మీకు అర్థమైందా లేదా? అర్థం కాలే? మెసేజ్ చేయండి. అందరికీ అర్థమైందా? సో వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్? What's the main difference? In opinion essay, we can write disadvantages, negative points చూపించొచ్చు. బట్ డిస్కషన్ లో ఎక్కడ డిసడ్వాంటేజెస్ అనేవి రాయకూడదు. ఎస్, ఐ విల్ రిపీట్. సో భరత్, సీ హియర్, ఈ క్వశ్చన్ ఉంది కదా, ఇక్కడ 2 వ్యూస్ కనిపిస్తున్నాయి కదా మనకి. వాట్ ఇస్ ద ఫస్ట్ వ్యూ? స్టడీయింగ్ at university or college is the best route is our first view. Okay, what is the second view? Better to get a job straight after school is our second view. 2 views ఉన్నాయి. What is the question? Discuss both the views and give your opinion. Discuss చేయమంటున్నారు. ఓకే, మనం జనరల్ గా ఏం రాస్తాము? నువ్వు సపోర్ట్ చేసేది ఏంటి? ఫస్ట్ వ్యూ కేగా సపోర్ట్ చేసేది. ఫస్ట్ వ్యూ అయినా సపోర్ట్ చేసేది స్టడీయింగ్ at university or college is the best route కదా. ఇప్పుడు నువ్వు ఇది సపోర్ట్ చేస్తే ఎప్పుడు ఏం చేయొచ్చు? వేరే దానికి డిసడ్వాంటేజెస్ చూపించవచ్చు, రైట్? దీనికి సపోర్ట్ చేస్తున్నా, ఫస్ట్ వ్యూని సపోర్ట్ చేస్తున్నావు అంటే ఒక ఎస్సేలో సెకండ్ వ్యూకి డిసడ్వాంటేజెస్ రాయొచ్చు. జనరల్ గా చెప్తున్నా, రాయొచ్చు. అంటే ఒపీనియన్ ఎస్సే ఇస్తే అలాగే రాస్తారు, రైట్? సో ఇఫ్ ఇట్ ఈస్ ఒపీనియన్ ఎస్సే, just you have to divide in this way. You have to show negative points to the first view and disadvantages to the second view. ఒక దానికి పాజిటివ్ పాయింట్, ఒక దాని నెగటివ్ పాయింట్స్ చూపించి నువ్వు ఎలాబరేట్ చేస్తావు బాడీ 1, బాడీ 2. బట్ ఇక్కడ ఒపీనియన్ ఎస్సే కాదు, ఇది డిస్కషన్ ఎస్సే. డిస్కషన్ ఎస్సే కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ 2 వ్యూలో మనం సపోర్ట్ చేసేది ఫస్ట్ వ్యూ, రైట్? స్టడీయింగ్ at university or college is the best route. దీనికి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి దీనికి అడ్వాంటేజెస్ రాయాలి. ఇది ఎందుకు, వై అదర్ పీపుల్ బిలీవ్ ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఎ జాబ్ స్ట్రైట్ ఆఫ్టర్ స్కూల్, వాళ్ళ వ్యూలో ఇది ఎందుకు కరెక్ట్ అని దీనికి కూడా పాజిటివ్ పాయింట్స్ రాయాలి. అంటే డిస్కషన్ ఎస్సేలో ఎక్కడ నెగటివ్ అనేది రాయకూడదు, డిసడ్వాంటేజెస్ అనేవి రాయకూడదు. వీళ్ళ వ్యూలో ఇది ఎందుకు కరెక్టో డిస్కస్ చేయాలి, మన వ్యూలో ఇది ఎందుకు కరెక్టో డిస్కస్ చేయాలి. అదే డిఫరెన్స్ ఒపీనియన్ కి డిస్కషన్ కి. చాలా మంది డిస్కషన్ లో నెగటివ్ పాయింట్స్ రాసేస్తారు, స్కోర్ పోతుంది మీకు. నెగటివ్ పాయింట్స్ రాస్తారు, డిస్కషన్ ఎందుకు అవుతుంది కదా. ఇస్ ఇట్ క్లియర్ భరత్? ఓకే, సో మీరు సపోర్ట్ చేస్తున్న పాయింట్ ఎప్పుడు బాడీ 2లో రాయాలి.
మీరు సపోర్ట్ చేస్తున్న వ్యూ ఎప్పుడు బాడీ 2 లో ఉండాలి. అంటే ఇప్పుడు ఏది బాడీ 1 లో రాయాలి, దేని గురించి బాడీ 2 లో డిస్కస్ చేయాలి? బాడీ 1 లో ఏం రాయాలి? యూనివర్సిటీ. ఎస్, యూనివర్సిటీది బాడీ 2 లో రాయాలి, బికాస్ అది మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, గెటింగ్ ఏ జాబ్ స్ట్రైట్ ఆఫ్టర్ స్కూల్ అనేది బాడీ 1 లో రాయాలి. ఓకే, ఫస్ట్ వ్యూ బాడీ 1 కాదు, ఫస్ట్ వ్యూ బాడీ 2 ఇక్కడ, బికాస్ మనం ఫస్ట్ వ్యూ కి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఫస్ట్ వ్యూ బాడీ 2 లో రాయాలి. ఓకే, ఎస్. సో లెట్స్ స్టార్ట్ నౌ ఐడియా జనరేషన్. సో గైస్ చెప్పండి, ఇప్పుడు బాడీ 1 లో మనం ఏం రాయాలి అంటే, వై అదర్ పీపుల్ బిలీవ్ ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఎ జాబ్ స్ట్రైట్ ఆఫ్టర్ స్కూల్. ఎందుకు జాబ్ స్కూలింగ్ అవ్వగానే జాబ్ ఎందుకు బెటర్ అంటున్నారు అనేది రీజన్స్ బాడీ 1 లో రాయాలి. వాళ్ళ ఒపీనియన్ లో, వాళ్ళ వ్యూలో ఇది ఎందుకు కరెక్టో మనం బాడీ 1 లో డిస్కస్ చేయాలి. సో చెప్పండి, why it is better to get a job straight after school? Tell me the reasons. Because of our education system. అయ్యో, ఇంకా ఏమన్నా రీజన్స్? ఎక్స్పీరియన్స్. ఎస్, యూ కెన్ రైట్ దట్ పాయింట్, ఎక్స్పీరియన్స్. నాలెడ్జ్ కమాండ్ ఆన్. ఎస్, థియరిటికల్ నాలెడ్జ్ లేకపోయినా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, రైట్? కమాండ్ ఆన్ సబ్జెక్ట్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ వ్యూ, యూ హ్యావ్ టు రైట్ అబౌట్ ద సెకండ్ వ్యూ. సెకండ్ వ్యూ గురించి రాయాలి ఇక్కడ. నో వే ఫర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెకండ్ వ్యూకి అడ్వాంటేజెస్ రాయాలి, మీరు డిసడ్వాంటేజెస్ చూపించకూడదు. ఓకే, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది ఆటోమేటిక్గా, దాంతో పాటుగా ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతుంది, రైట్? నాలెడ్జ్ అనేది ఇప్పుడు మనం యూనివర్సిటీ చదువుకుంటేనే పెరుగుతుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అయితే పెరుగుతుంది. గెటింగ్ ఎ జాబ్ స్ట్రైట్ ఆఫ్టర్ స్కూల్ అదొక బెనిఫిటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు అంటే ఆ పర్టికులర్ ఆ ఫీల్డ్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇంకొకటి మనీ చెప్పొచ్చు కదా, మెయిన్ థింగ్ మనీ కోసమే కదా, రైట్? దే కెన్ బికమ్ ఇండిపెండెంట్, రైట్? వాళ్ళకి సొంతంగా మనీ వస్తుంది అంటే దే కెన్ బికమ్ ఇండిపెండెంట్ అండ్ దే కెన్ ఎఫోర్డ్ ద ఫ్యామిలీ, రైట్? ఎస్. సో అదొక పాయింట్. మీరు చెప్పారు కదండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే ఇంకా జాబ్ ఆపర్చునిటీస్, ఇంకా ప్రమోషన్స్ పెరుగుతాయి, రైట్? సో అలా ఎలాబరేట్ చేయండి బాడీ 1 లో. ఓన్లీ పాజిటివ్స్ రాయాలి, నెగిటివ్స్ రాయొద్దు, ఎందుకంటే అక్కడ డిస్కస్ బోత్ ద వ్యూస్ అన్నారు. మనం ఇప్పుడు ఈ సెకండ్ వ్యూని డిస్కస్ చేస్తున్నాం, సో డోంట్ రైట్ ఎనీ నెగిటివ్ పాయింట్స్. ఓకే, మనం ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీ బాడీ 1 లో రాసేస్తాం. బాడీ 2 లో స్టడీయింగ్ ఎట్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఇస్ ద బెస్ట్ రూట్ అంటున్నాం కదా, అది మన ఒపీనియన్ కదా. చెప్పండి ఎందుకు బెస్ట్ ఇది? ఎందుకు బెస్ట్? సెకండ్ వ్యూ, ఐ మీన్ బాడీ 2 ఐడెంటిటీ. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. సో కొన్ని ప్రొఫెషన్స్ లో మనకి ఒక డిగ్రీకి ఒక వాల్యూ ఉంది, రైట్? గెటింగ్ మోర్ నాలెడ్జ్ సమ్ జాబ్స్ కి. ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కొన్ని ప్రొఫెషన్స్ కి ఏంటి, ఒక స్కూలింగ్ అది ఉంటే సరిపోదు, రైట్? డిగ్రీ ఆర్ యూనివర్సిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి, స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. వీ కెన్ గెట్ హయ్యర్ పోస్ట్.
So when compared to people with lower qualification, low qualification, the people with higher qualification can earn higher salaries, right? సో ఎక్కువ స్టడీస్ ఉంటే ఎక్కువ శాలరీ వస్తుంది, అది రాయొచ్చు. ఓకే, నాలెడ్జ్ పెరుగుతుంది, హయ్యర్ శాలరీస్ ఉంటుంది, అండ్ ఎవరు చెప్పారు ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది పబ్లిక్ సొసైటీలో. ఎస్, హయ్యర్ స్టడీస్ వే ఆఫ్ థింకింగ్ ఈజ్ ఆల్సో ఎస్, ఇంకా దాని తగ్గ నాలెడ్జ్ అంతా పెరుగుతుంది. మెయిన్ థింగ్ వీళ్ళకి దానికి కంపారిజన్ ఏంటి అంటే, ఓకే వీళ్ళు ఫినాన్షియల్ గా అవుతారు జాబ్ స్ట్రైట్ ఆఫ్టర్ స్కూల్, బట్ ఒకేసారి వీళ్ళకి వచ్చినంతకన్నా ఎక్కువ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది. అండ్ లైక్ టీచర్స్, లాయర్స్ ఉంటారు కదా, డాక్టర్స్, వీళ్ళందరికీ ఏం కావాలి, ఆ సర్టిఫికేట్ కావాలి. మెయిన్ థింగ్ వాళ్ళ ఆ పర్టికులర్ ఫీల్డ్లోకి రావాలి అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్, రైట్? ఆ పాయింట్స్ తీసుకుని బాడీ 2లో రాస్తారు. మీకు అర్థమైందా ద డిఫరెన్స్ బిట్వీన్ ఒపీనియన్ ఎస్సే అండ్ డిస్కషన్ ఎస్సే? ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం ఈ ఎస్సేని నేను చూపిస్తాను. సేమ్ ఇంట్రడక్షన్, బాడీ 1, బాడీ 2, కంక్లూషన్, రైట్? ఇన్ ఇంట్రడక్షన్ 2 sentences, paraphrase the given question and thesis statement. And body లో కూడా అంతే, start with the topic sentence and followed by reasons, elaborate reasons, అంతే. అండ్ నెక్స్ట్ బాడీ 2లో కూడా సేమ్ స్ట్రక్చర్, కంక్లూజన్ 1 sentence, సేమ్ ఆ స్ట్రక్చర్ లోనే నేను ఇప్పుడు చూపిస్తాను ఎస్సే. చూడండి. సో దిస్ ఈజ్ ఆర్ క్వశ్చన్. బ్లూ కలర్ లో ఉన్నది ఫస్ట్ వ్యూ, రెడ్ కలర్ లో ఉన్నది సెకండ్ వ్యూ. మన ఫస్ట్ వ్యూ కి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫస్ట్ వ్యూని ఎప్పుడు బాడీ 2లో డిస్కస్ చేయాలి, ఏదైతే సపోర్ట్ చేయట్లేదో అది బాడీ 1లో డిస్కస్ చేయాలి. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా. సో దిస్ ఈస్ ఆ క్వశ్చన్. అండ్ ఇంట్రడక్షన్ లో 2 sentences కదా, you have to paraphrase this question first. Why no longer introduction? No longer introduction ఎందుకు అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇంట్రడక్షన్ పెద్దగా రాస్తే స్కోర్ రాదు, బాడీ 1, బాడీ 2లోనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి బాడీ 1, బాడీ 2 పెద్దగా రాయండి. ఓకే, చాలా మంది ఇంట్రడక్షన్ పెద్దగా రాస్తారు, సో ప్లీజ్ డోంట్ డూ దాట్. ఓకే, మీ ప్రతాపం అంతా బాడీ 1, బాడీ 2లో చూపించండి. Okay, so if you want high score, you really need to focus on the main body paragraphs. Okay, yes, so don't waste much time on introduction and also conclusion. So this is our question, guys. ఈ క్వశ్చన్ టాపిక్ ఉంది కదా, దీన్ని పారాఫ్రేజ్ చేయడమే ఇంట్రడక్షన్. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, పారాఫ్రేజ్ చేయాలి. సో క్వశ్చన్ చదవండి జాగ్రత్తగా. Some people believe studying at university or college is the best route to a successful career, while others believe that it is better to get a job straight after school. దీన్ని పారాఫ్రేజ్ ఎలా చేయాలో చూడండి. ఓకే, చిన్న లింకర్ యూజ్ చేసి పారాఫ్రేజ్ చేసేయచ్చు. ఇక్కడ ఇద్దరు వ్యూస్ కదా, ఒకళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇంకొంతమంది ఇలా అనుకుంటున్నారు. సో దీన్ని సింపుల్ గా పారాఫ్రేజ్ చేయాలంటే, see here, people have different views about ఆ టాపిక్. మీకు ఒపీనియన్ ఎస్సేలోనా ఏ ఎస్సేలోనైనా సరే 2 వ్యూస్ ఇచ్చి పారాఫ్రైజ్ చేయాలంటే మీరు చిన్నగా ఈ లింకర్ యూజ్ చేసి ఈజీగా పారాఫ్రైజ్ చేయొచ్చు. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ వ్యూస్ అబౌట్ వెదర్ టు డూ దిస్ ఆర్ నెక్స్ట్ వ్యూ. ఈజీగా పారాఫ్రైజ్ చేసేసాం. ఓకే, ఈ లింకర్ వల్ల ఈజీగా చేయొచ్చు అని చెప్తున్నా పారాఫ్రేజ్. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ వ్యూస్ అబౌట్ వెదర్ టీనేజర్స్ షుడ్ గెట్ ఎ జాబ్ ఆర్ కంటిన్యూ దర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ థీసిస్ స్టేట్మెంట్. థీసిస్ స్టేట్మెంట్ లో ఏం రాయాలి, మన ఒపీనియన్ రాయాలి. మన ఒపీనియన్ ఏంటి, వాట్స్ అవర్ ఒపీనియన్? స్టడీయింగ్ ఎట్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఇస్ ద బెస్ట్ రూట్, అది మన ఒపీనియన్ కదా.
స్టూడెంట్స్ చేసే ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే, ఓకే మన ఒపీనియన్ ఫస్ట్ వ్యూ కదా, ఫస్ట్ వ్యూని పొగిడి వేరే దాన్ని ఇది నెగిటివ్ అని రాసేస్తారు. బట్ మన బాడీలోని డిస్కస్ చేస్తుంటే రెండిటి గురించి పాజిటివ్ చూపిస్తున్నాం కదా, మీకు అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బాడీ 1లో సెకండ్ వ్యూకి పాజిటివ్, బాడీ 2లో ఫస్ట్ వ్యూకి పాజిటివ్, అంటే మొత్తం పాజిటివ్సే చూపిస్తున్నాం. అలాంటప్పుడు ఇంట్రడక్షన్లో థీసిస్ స్టేట్మెంట్తో దీనికి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇదే సపోర్ట్ చేస్తాను అని రాయొచ్చా? కింద మనం ఎక్కడ నెగిటివ్ చూపించట్లేదు కాబట్టి థీసిస్ స్టేట్మెంట్లో దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అందుకే నేను దీనికి సపోర్ట్ చేస్తున్నాను అన్నట్టు రాయొచ్చా? రాయకూడదు. ఆ మిస్టేక్ చేయొద్దు. మీరు ఏం చేయాలంటే, ఈ సెకండ్ వ్యూ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నా సరే నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ వ్యూకే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అలా రాయాలి. మీకు అర్థమైందా? ఎలా రాయాలో చెప్తా చూడండి. ఆల్దో అని స్టార్ట్ చేసి ఈజీగా రాసేయచ్చు. వాట్స్ యువర్ ఒపీనియన్ యూనివర్సిటీ డిగ్రీ? సి వైల్ ఏదో ఒకటి. While there are some benefits to getting a job straight after school, I would argue that it is better to go to college or university. మీకు అర్థమైందా నా పాయింట్? ఇక్కడ డిస్కషన్లో థీసిస్ స్టేట్మెంట్ ఎలా రాయాలో అర్థమైందా? మీరు ఎలా రాయకూడదు అన్నానంటే, in my opinion there are a few disadvantages to get a job straight after school because I believe there are lot of advantages టు గెట్ అ యూనివర్సిటీ డిగ్రీ అని రాయకూడదు. ఎందుకంటే అక్కడ మన కింద బాడీ పారాగ్రాఫ్ లో కూడా బెనిఫిట్స్ గురించే డిస్కస్ చేశాను కాబట్టి ఈ చిన్న మిస్టేక్ కూడా మీకు స్కోర్ తగ్గించే అవకాశం ఉంది, అందుకే నేను చెప్పాను. ఓకే, సో ఆల్దో దెర్ ఆర్ ఫ్యూ బెనిఫిట్స్ బై డూయింగ్ దిస్, ఐ పర్సనలీ బిలీవ్ దెర్ ఆర్ లాట్ మెనీ బెనిఫిట్స్ బై డూయింగ్ దిస్ అన్నట్టు రాయాలి. ఓకే, సో ఈ రెండు కాంబినేషన్ మనకి ఇంట్రడక్షన్. సో దిస్ ఈజ్ అవర్ ఇంట్రడక్షన్. పారాఫ్రేజ్ థీసిస్ స్టేట్మెంట్. పారాఫ్రేజ్ మళ్ళీ మారిపోయింది, మీరు ఏదో ఒకటి రాసుకోవచ్చు, పారాఫ్రేజింగే కాబట్టి. ఓకే, నెక్స్ట్ బాడీ 1లో ఏం రాయాలని చెప్పాను, మనం సపోర్ట్ చేయట్లేని వ్యూ రాయాలి, బట్ పాజిటివ్స్ రాయాలి. ఓకే, సో ఏం రాయాలి అంటే గెటింగ్ జాబ్ స్ట్రేట్ ఆఫ్టర్ స్కూల్ ఏంటి, ఎందుకు బెటర్ అనేది బాడీ 1లో డిస్కస్ చేయాలి. సో చూద్దాం. యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ టాపిక్ సెంటెన్స్. See here, the option to start work straight after school is attractive for several reasons. అంతే చెప్పాను కదా, ఇంట్రడక్షన్ టు ద బాడీ పారాగ్రాఫ్. మీరు ఫస్ట్ నుంచే రీజన్ స్టార్ట్ చేసేయకూడదు, టాపిక్ సెంటెన్స్ ఇచ్చిన తర్వాత రీజన్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. టాపిక్ సెంటెన్స్ రాసిన తర్వాతే రీజన్ ఇవ్వాలి. The option to start work straight after school is attractive for several reasons. రీజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు రీజన్స్ ఏంటో రాయండి. The first reason is many young people want to start earning money as soon as possible. Main thing ఏంటండి, మనీ. ఇలా ఇస్తే సరిపోదు, ఇంకా ఎలాబొరేట్ చేయాలి. ఆ మనీ ఎలా యూజ్ అవుతుంది వాళ్ళకి అనేది రాయాలి. In this way they can become independent and they will be able to afford their own house or family. ఇండిపెండెంట్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవచ్చు. ఈవెన్ దే కెన్ స్టార్ట్ అ ఫ్యామిలీ. త్వరగా మనీ సంపాదిస్తే త్వరగా పెళ్లి చేసుకోవచ్చు, త్వరగా స్టార్ట్ చేయొచ్చు ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవచ్చు, ఓన్ హౌస్ తీసుకోవచ్చు. అబ్బా చాలా ఉన్నాయిగా కదా, అంటే త్వరగా ఇదొకటే ఉంది. సో రీజన్ ఈజ్ మనీ and result is this. Next, in terms of the career, young people who decided to find work rather than continue their studies may progress more quickly. Yes,
మే ప్రోగ్రెస్ మోర్ క్విక్లీ. వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తే వీళ్ళు ముందు ఉంటారు కదా. అంటే ఇప్పుడు మనం ఇంకా చదువుకుంటూనే ఉంటాం, వీళ్ళు ఏం చేస్తారు, జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనే ఇది ఉంటుంది. సో ప్రోగ్రెస్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పెరుగుతుందని అర్థం ఆ పర్టికులర్ ఫీల్డ్లో, రైట్. సో కెరీర్ పరంగా చూస్తే ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళతో కంపేర్ చేస్తే దే కెన్ ప్రోగ్రెస్ మోర్ క్విక్లీ. నెక్స్ట్, as a result, what happens? They will have the chance to gain real experience and learn practical skills related to the chosen profession. Real experience ఉంటుంది, ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటుంది. ఈ క్వశ్చన్కి కొంతమంది ఎలా ఆలోచిస్తారు అంటే ఫినాన్షియల్గా బాగోకపోతే స్టడీ వర్క్లోకి వెళ్తారు అన్న రీజన్స్ రాస్తారు. అవి రాయకూడదు ఇక్కడ. దానివల్ల బెనిఫిట్స్ రాయాలి కానీ వాళ్ళు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, ఇంత ఫర్దర్ స్టడీస్ ఎందుకు చెయ్యట్లేదు అని రాయకూడదు రీజన్స్. మీరు కన్ఫ్యూజ్ అయ్యేది రాయొద్దు. మీకు అర్థమైందా? చాలా మంది ఈ సేమ్ క్వశ్చన్కి ఆ రీజన్స్ చెప్పారు. ఫినాన్షియల్గా బాగోలేక ఇందులోకి వస్తారు, అంటే స్టడీస్ ఆపేస్తారు. అండ్ ఈ మనీ తర్వాత ఎలా యూజ్ అవుతుందో రాయాలి కానీ, ఎలా బెనిఫిట్ అవుతుందో రాయాలి కానీ, దీనికి రావడానికి రీజన్స్ ఎప్పుడు రాయకూడదు. బికాస్ క్వశ్చన్ అది కాదు. సో క్వశ్చన్ చదివితేనే మీకు ఏం రాయాలో తెలుస్తుంది. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి మీరు. నెక్స్ట్, సో ఎక్స్పీరియన్స్ వస్తే ఏం చేస్తారు, ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటాయి, ప్రమోషన్స్ వస్తాయి. సో దిస్ మే లీడ్ టు ప్రమోషన్స్ అండ్ ఏ సక్సెస్ఫుల్ కెరీర్. సో మిగతా సమ్ పీపుల్ బిలీవ్ దిస్ వైల్ అదర్స్ బిలీవ్ దిస్ అన్నారు కదా. వైల్ అదర్స్ బిలీవ్, వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం ఇప్పుడు రాసామంటే, అందుకే నెగిటివ్స్ రాయకూడదు. సో ఇదంతా కంబైన్ చేస్తే మనకి బాడీ 1. నెక్స్ట్ బాడీ 2. అగైన్ స్టార్ట్ విత్ ద టాపిక్ సెంటెన్స్. అండ్ బాడీ 2లో ఏం రాయాలి బాడీ 2లో? బాడీ 2లో ఏం రాయాలి? ఎస్, మన ఒపీనియన్ ఉంది కదా, వ్యూ 1, యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఎందుకు బెస్ట్ అని. ఓకే, స్టడీస్ కంటిన్యూ చేయడం అనేది ఎందుకు బెస్ట్ అనేది బాడీ 2లో డిస్కస్ చేయాలి. Again, start with the topic sentence. On the other hand, I believe, because it is mana view, right? I believe it is more beneficial for students to continue their studies. Topic sentence. Introduction icha. Endukante. Yes, enough. ఇప్పుడు ఫాలోడ్ బై మీరు రీజన్స్ ప్రొవైడ్ చేయాలి ఎందుకు బెటర్ అంటే. ఫస్ట్లీ, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ మెనీ ప్రొఫెషన్స్. ఎస్, చాలా ప్రొఫెషన్స్లో మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వాళ్ళ స్కిల్స్ ఏంటి అనేది చూడట్లా, సర్టిఫికేట్ ఉందా లేదా అనేది చూస్తున్నారు ప్రెసెంట్. అతను టాలెంటెడ్ ఏవి కాదు, మెయిన్ కావాల్సింది ఏంటి, ఆ పేపర్, ఆ సర్టిఫికేట్ కదా. అలా అయ్యింది ప్రెసెంట్. సో ఆ పేపర్ని, ఆ సర్టిఫికేట్ని చూసి మన వాల్యూ ఉంటుంది ప్రెసెంట్ డేస్లో. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బికమ్ ఏ డాక్టర్, టీచర్ ఆర్ లాయర్ వితౌట్ హ్యావింగ్ అ రిలవెంట్ డిగ్రీ. ప్రొఫెషన్స్ అన్నాం కదా, ఎలాంటి ప్రొఫెషన్స్ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక డాక్టర్ అవ్వాలన్నా, లాయర్ అవ్వాలన్నా ఏం కావాలి, సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేట్ ఉంటే అయిపోవచ్చు అని అర్థం, రైట్. సో ఆ రిలవెంట్ డిగ్రీ లేకుండా అసలు అవుతామా? ఇస్ ఇట్ పాసిబుల్? సో కంపల్సరీ హైయర్ స్టడీస్ కావాల్సిందే. ఇది ఒక రీజన్. అంటే ఇట్స్ మ్యాండేటరీ అని రాస్తున్నాం, యూనివర్సిటీ డిగ్రీ అనేది మ్యాండేటరీ అని రాస్తున్నాం.
Next. As a result, university graduates have access to more and better job opportunities. ఎవరో చెప్పారు కదా, జాబ్ ఆపర్చునిటీస్ అనేవి బెటర్గా ఉంటాయి. సో అండ్ దే టర్న్ టు ఎర్న్ హైయర్ సాలరీస్ దాన్ దోస్ విత్ ప్యూర్ క్వాలిఫికేషన్. ఎవరైతే ప్యూర్ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి ఎక్కువ సాలరీస్ వస్తాయి. అందుకే ఇది బెస్ట్. మనం సపోర్ట్ చేయాలి, మన ఐడియాని సపోర్ట్ చేయాలి. మీరు నాలెడ్జ్ పరంగా మాట్లాడితే నాలెడ్జ్ పరంగా మాట్లాడండి, నాలెడ్జ్ ఉంటుంది, దానివల్ల ఏమవుతుంది. సో బెటర్ జాబ్ ఆపర్చునిటీస్, హైయర్ సాలరీస్ when compared to pure qualifications అని ఒక స్టేట్మెంట్ రాశాను. సో సెకండ్లీ, ద జాబ్ మార్కెట్. ఎలా ఉంది జాబ్ మార్కెట్? ఇట్స్ వెరీ కాంపిటేటివ్, రైట్? హైలీ కాంపిటేటివ్. So the job market is becoming increasingly competitive, and sometimes there are hundreds of applicants for one position in a company. Okay. సో మన ఆ కాంపిటీషన్లో కంపీట్ అవ్వాలన్నా కూడా మనకి ఏం కావాలి? గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కావాలి, ఆ పర్టికులర్ సర్టిఫికేట్, రైట్? ప్రెసెంట్ జాబ్ మార్కెట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ మనకి హైయర్ స్టడీస్ కావాలి అని మీనింగ్. So young people who do not have qualification from university or college will not able to compete. కనీసం కాంపిటీషన్ కంప్లీట్ చేయడానికి కూడా కంపల్సరీ కావాల్సిందే ఆ యూనివర్సిటీ డిగ్రీ అనేది అంటున్నారు. సో ఇదంతా కంబైన్ చేస్తే మనకి బాడీ 2. వై హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ కంక్లూజన్ ఏం రాయాలి? కంక్లూజన్. సో మన ఒపీనియన్ ని కంక్లూజన్ గా రాస్తాం అంతే కదా. సో పారాఫ్రేజ్ ద థీసిస్ స్టేట్మెంట్ ఆర్ ఒపీనియన్. మన ఒపీనియన్ ఏంటి? దాంతో కంపేర్ చేస్తే ఇది బెటర్ అంటున్నాను, అదే రాస్తారు మళ్ళీ. For the reasons mentioned above, it seems to me that students are more likely to be successful in their career if they continue the studies beyond school level. Studies continue చేస్తే పైన మెన్షన్ చేసినట్లుగా, so they are more likely to be successful in their career. కంక్లూషన్ ఒక సెంటెన్స్ సరిపోతుంది. Is it clear, guys? డిస్కషన్ ఎస్సే అంటే ఏంటో అర్థమైందా? అండ్ ఎలా రాయాలి, అండ్ వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఒపీనియన్ అండ్ డిస్కషన్ కూడా అర్థమైందా? ఎస్. చాలా చిన్న మిస్టేక్ వల్ల మీకు రైటింగ్ లో స్కోర్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఒపీనియన్ కి డిస్కషన్ కి డిఫరెన్స్ చూపించాలి కంపల్సరీ. ఓకే, రెండు ఒకటైతే కాదు, స్ట్రక్చర్ సేమ్, ఇలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిస్కషన్ అయిపోయింది. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ టైప్? అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఈ రోజు డిస్కస్ చేయాలి, బికాస్ మనం రేపటితో రైటింగ్ అయిపోతుంది కాబట్టి. టుడే ఫ్రైడే, ఎస్, రేపు మిగతా ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ అండ్ 2 parts రేపు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. సో టుడే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. సో గైస్, వాట్ ఆర్ ద క్వశ్చన్ టైప్స్ ఇన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్? వాట్ ఆర్ ద క్వశ్చన్ టైప్స్? 3 క్వశ్చన్ టైప్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ చూపించాను మీకు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్?
Do the advantages outweigh the disadvantage? Is this a positive effect or negative effect? మీరు రాశారు గుర్తుందా? ఆ 3 types లేకపోతే what are the positives and negatives, or what are the drawbacks, benefits, ఇలా ఎలా అయినా అడగొచ్చు. సో చూడండి, క్వశ్చన్ చూడండి. Read the question carefully. The development of tourism contributed to English becoming the most prominent language in the world. Some people think this will lead to English becoming the only language to be spoken globally. What are the advantages and disadvantages to having one language in the world? Okay. So ఇది ఏ కదా మీకు క్వశ్చన్ టైప్, అందులో ఏ క్వశ్చన్ అడిగారు ఇక్కడ? ఫస్ట్ క్వశ్చన్ అడిగారు అంతే కదా. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్? See here. What are the advantages and disadvantages to having one language in the world? Right? Yes. First type. అక్కడ అవుట్వే అని అడగలేదు, అంటే మన ఒపీనియన్ అడగలేదు ఇక్కడ, అంతే కదా. క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తే మన ఒపీనియన్ అడగలేదు. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అని మాత్రమే అడిగారు. ఓకే ఓకే చెప్పండి. What are the advantages of having one language in the world? Advantages ఏంటి ఒక లాంగ్వేజ్ ఉంటే? కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది, ఈజీ టు కమ్యూనికేట్. ఐఎల్స్ రాసే బాధ లేదు, కానీ రాయకూడదు, ఆ పాయింట్ రాయొద్దు. ఇంకా we can communicate. Yes, we can communicate and explore, right, quickly with more countries. Yes. So ఈజీగా కమ్యూనికేట్ అయితే ఏంటి, what is the use? యూజ్ ఏముంటుంది? లెస్ బ్యారియర్స్ ఉంటాయి కదా, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది కంట్రీకి పీపుల్కి కూడా. అది కూడా మీరు రాయాలి, ఎలాబరేట్ చేయాలి అంటే ఆ పాయింట్స్ కూడా రాయాలి. ఓకే. ఇంకా అంతే. ఓవరాల్ గా కంట్రీ వైజ్ చూస్తే మంచి కమ్యూనికేషన్ ఉంటే ట్రేడ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రేడ్ పెరుగుతుంది కదా, ట్రేడ్ అంటే ఎకానమీ పెరుగుతుంది మంచి కమ్యూనికేషన్ ఉండడం వల్ల కంట్రీకి కదా. సో అది కూడా రాయొచ్చు. అండ్ ఎనీ డిసడ్వాంటేజెస్? Yes, it is nothing but globalization, right? Disadvantages ఏంటి? రూరల్ పీపుల్ నాట్ నో ఇంగ్లీష్. ఎస్, అదర్ లాంగ్వేజెస్ అనేవి సడన్ గా ఒక లాంగ్వేజ్ ఉంటే మన లాంగ్వేజెస్ అన్ని పోతాయి, వాళ్ళ లాంగ్వేజ్ అనేది కష్టం అవుతుంది. నేటివ్ లాంగ్వేజ్ పోతుంది, మదర్ టంగ్ అనేది కంపల్సరీ పోతుంది. ఒక లాంగ్వేజ్ ఉంటే అదర్ లాంగ్వేజెస్ వుడ్ డిసపియర్. మన లాంగ్వేజ్ పోతే ఏంటి ప్రాబ్లం? లాంగ్వేజ్ పోతే కల్చర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. గ్లోబలైజేషన్ వల్ల మనకి కల్చర్స్ ఎఫెక్ట్ అవుతాయి, బెనిఫిట్స్ ఉన్నా సరే కల్చర్ ఎఫెక్ట్ అవుతుంది. Can't understand our feelings. ట్రెడిషన్స్ పోవడం అంటే ఇప్పుడు ఒకళ్ళ ట్రెడిషన్ అదే మనం తీసుకొని ఆ ట్రెడిషన్ మన కల్చర్స్ అన్ని మర్చిపోయి అవే చేస్తూ ఉండదు.
ఓవరాల్ గా కల్చర్ ఎఫెక్ట్ అవుతుంది, కంపల్సరీ ఎఫెక్ట్ అవుతుంది. కల్చర్ ట్రెడిషన్స్ అన్ని పోతాయి. సో కల్చర్ ట్రెడిషన్స్ పోతాయి కాబట్టి టూరిజం మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? టూరిజం అంటే కల్చర్ ట్రెడిషన్స్ తెలుసుకోవడానికి కొంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫారినర్స్ ఇక్కడికి వచ్చి మన కల్చర్ ట్రెడిషన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ అది అక్కడ కూడా సేమ్ ఉంటే నేను ఎందుకు వెళ్తాను? అంతేనా? ఇక్కడ అక్కడ కూడా సేమ్ కల్చర్స్, మొత్తం సేమ్ లాంగ్వేజ్ అంతా ఒకటే ఉంటే ఆ సైట్ సీయింగ్ ఏరియాస్ అనే పక్కన పెట్టండి, పర్టికులర్ గా చూడడానికి వెళ్ళడం అది వేరు, టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉంటాయి కదా అవి చూడడం వేరు. కల్చర్స్ కోసమే వెళ్తే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, ఐ మీన్ వెళ్ళరు, ఆ ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇక్కడ అక్కడ సేమ్ కదా అని అనుకుంటారు. అలాగే టూరిజం కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఈ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ లో థీసిస్ స్టేట్మెంట్ ఏం రాయాలి అని డౌట్ వచ్చిందా? ఇప్పుడు క్వశ్చన్ లో ఒపీనియన్ ఏం అడగలేదు, వాళ్ళు అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా అని అడగలేదు, రైట్? సో మరి ఇంట్రడక్షన్ లో 2 sentences కదా, పారాఫ్రేజ్ ద గివెన్ క్వశ్చన్ అండ్ థీసిస్ స్టేట్మెంట్ ఉంది. థీసిస్ అంటే మన ఒపీనియన్. మరి ఆ థీసిస్ స్టేట్మెంట్ దగ్గర ఏం రాయాలి? ఏం రాయొచ్చు? ఏం రాయాలి? సో ఇక్కడ ఒపీనియన్ కూడా అడగలేదు కాబట్టి అనిల్ బోత్ అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయని రాయాలంటే ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి. అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి రాస్తే సరిపోతుంది. కంక్లూజన్ లో మీరు రాయాలనుకుంటే ఏవి ఎక్కువ ఉన్నాయో సజెషన్ ఇవ్వచ్చు, ఎందుకంటే కంక్లూజన్ అంటేనే సజెషన్ ఇవ్వాలి అని చెప్పాను కదా. ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, సజెషన్స్ ఇవ్వచ్చు. అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ I feel disadvantages are more when compared to advantages, so we need to save our cultures and traditions. అలా ఏదో ఒక సజెషన్ అనేది ఇవ్వచ్చు కంక్లూజన్ లో. థీసిస్ స్టేట్మెంట్ లో అయితే అక్కడ ఒపీనియన్ అడగలేదు కాబట్టి అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయని రాస్తే సరిపోతుంది. ఓకే, సో చూద్దాం. ఇన్ ఇంట్రడక్షన్ యూ హ్యావ్ టు రైట్ 2 sentences. పారాఫ్రేజ్, ఈ క్వశ్చన్ ని పారాఫ్రేజ్ చేయాలి. రెడ్ కలర్ లో ఉంది కదా, దీన్ని పారాఫ్రేజ్ చేయాలి టాపిక్ ని. క్వశ్చన్ చూడండి, నేను ఆన్సర్ చూపిస్తాను. ఓకే, ఎస్ నేను చూపిస్తాను పారాఫ్రేజ్ ఎలా చేయాలో. అడ్వాంటేజెస్ ఏంటి అంటే చూద్దాం. అండర్స్టాండింగ్ ఎకనామిక్ గ్రోత్, లెస్ బ్యారియర్స్, హెల్దియర్ వరల్డ్ ఎకానమీ. డిసడ్వాంటేజెస్ అదర్ లాంగ్వేజ్ ఎఫెక్ట్ కల్చర్, కొలాప్స్ ఆఫ్ టూరిజం. ఇంట్రడక్షన్, పారాఫ్రేజింగ్ స్టేట్మెంట్ చూడండి. ఆల్రెడీ క్వశ్చన్ చూసారు కదా మీరు, దాన్ని సేమ్ మీనింగ్ వచ్చే డిఫరెంట్ వర్డ్స్ చేసి ఎలా రాయాలి. It is thought by some people that English, which is now the most widely spoken language in the world, may one day predominate all other languages and result in the eventual disappearance. Same meaning. ఇంగ్లీష్ ఒకటే ఒక పర్మనెంట్ లాంగ్వేజ్ అయిపోయి అదర్ లాంగ్వేజ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని క్వశ్చన్ లో ఇచ్చారు. సేమ్ అదే సేమ్ మీనింగ్ వచ్చి డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేసాం, అదే పారాఫ్రేజ్. ఓకే, నా థీసిస్ స్టేట్మెంట్. థీసిస్ స్టేట్మెంట్ అంటే చెప్పాను కదా, బోత్ అడ్వాంటేజెస్ ఉంటాయి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అంత సింపుల్ గా రాయకూడదు. దేర్ ఆర్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని రాయకుండా కొంచెం డిఫరెంట్ గా సేమ్ మీనింగ్ వచ్చేలా రాయండి. ఎలా అంటే, see here, having one language would certainly aid understanding and economic growth, but there will also be some drawbacks. అంటే అడ్వాంటేజెస్ ఉన్నా సరే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి
అని ఇండైరెక్ట్ గా రాసాం. ఐ మీన్ అంత సింపుల్ గా రాయకుండా ఆ టాపిక్ ని మిక్స్ చేసి రాయాలి అంతే. బట్ ఓవరాల్ గా ఏం రాసాం, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అంతే, ఈజీ. ఇప్పుడు ఇదే క్వశ్చన్ డూ ద అడ్వాంటేజెస్ అవుట్ వే ద డిసడ్వాంటేజ్ అని అడిగారు అనుకోండి, సెకండ్ టైప్ అడ్వాంటేజెస్ అవుట్ వే ద డిసడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ కన్నా అని అంటున్నారంటే మీ ఒపీనియన్ ఇక్కడ ఇవ్వాలి. ఎస్, ఐ థింక్ ఆర్ ఇన్ మై ఒపీనియన్ అడ్వాంటేజెస్ ఆర్ మోర్ వెన్ కంపేర్ టు డిసడ్వాంటేజెస్ అనే స్టేట్మెంట్ కంపల్సరీ ఇవ్వాలి థీసిస్ స్టేట్మెంట్ లో. అక్కడ ఒపీనియన్, మన క్వశ్చన్ లో ఒపీనియన్ అడగలేదు కాబట్టి ఇలా రాస్తాము. అదే సెకండ్ టైప్ కానీ థర్డ్ టైప్ కానీ అడిగితే మీరు మీ ఒపీనియన్ అనేది ఇవ్వాలి. అదొక్కటే డిఫరెన్స్, అంతకు మించి ఏ డిఫరెన్స్ లేదు ఆ 3 క్వశ్చన్స్. సేమ్ అడ్వాంటేజెస్ రాస్తారు బాడీ 1 లో, సెకండ్ బాడీలో డిసడ్వాంటేజెస్ రాస్తారు. ఇంకా మంచిగా ఉండాలి అంటే సెకండ్ టైప్ ఉంది కదా, అడ్వాంటేజెస్ అవుట్ వే ద డిసడ్వాంటేజ్ లో, ఇప్పుడు అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ టు డిసడ్వాంటేజ్. అప్పుడు డిసడ్వాంటేజెస్ బాడీ 1 లో రాసి ఏవైతే ఎక్కువ ఉన్నాయో అడ్వాంటేజెస్ బాడీ 2 లో రాయండి, స్ట్రక్చర్ బాగుంటుంది. మీకు అర్థమైందా? సెకండ్ టైప్ కానీ థర్డ్ టైప్ కానీ ఇచ్చారనుకోండి, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవైతే ఎక్కువ ఉన్నాయని మీకు అనిపిస్తుందో అది బాడీ 2 లో రాసి, ఏవైతే తక్కువ ఉన్నాయని అనిపిస్తుందో అది బాడీ 1 లో రాయండి. ఇట్స్ అ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఎస్, ఓకే. థీసిస్ స్టేట్మెంట్ అయిపోయింది. ఈ రెండు కలిపితే ఇంట్రడక్షన్. ఈజీ, రైట్? ఇంట్రడక్షన్. నెక్స్ట్ బాడీ 1 లో ఏం రాయాలి? ఇక్కడ అడ్వాంటేజెస్ రాసేయచ్చు, ఎందుకంటే అక్కడ ఒపీనియన్ అడగలేదు ఏవి ఎక్కువ ఉన్నాయి ఏ తక్కువ ఉన్నాయని. బాడీ 1 లో అంత అడ్వాంటేజ్ రాయండి, బాడీ 2 లో డిసడ్వాంటేజెస్ రాయండి. అంతేకాని రెండింటిని కంబైన్ చేసి రాయకూడదు. ఒక అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్ బాడీ 1 లో, ఇంకొక అడ్వాంటేజ్ ఇంకొక డిసడ్వాంటేజ్ బాడీ 2 లో రాయకూడదు. 2 బాడీస్ కాబట్టి ఒక దాంట్లో అడ్వాంటేజ్ ఒక దాంట్లో డిసడ్వాంటేజ్ కంపల్సరీ రాయాలి. ఓకే, yes. So let's see. Again start with the topic sentence. Body 1 advantages రాయాలి కదా. On the one hand, there are several advantages of having one global language. Several advantages ఉన్నాయి, అంతే, ఉన్నాయి and topic sentence. అవి ఏంటి అనేది నెక్స్ట్ సెంటెన్స్. So the first advantage, main reason ఏంటి? One evident benefit to having one global language is that it would enable greater understanding between countries. రాసాం కదా, గ్రేటర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ కంట్రీస్ అనే రీజన్ రాసాము. దీన్ని ఎలాబరేట్ చేయడం కోసం రెడ్ కలర్ లో ఉంది చూడండి, ఇలా ఎలాబరేట్ చేసాము. చదవండి ఒకసారి. See here, one evident benefit to having one global language is it would enable greater understanding between countries. Okay, then elaborate ela chesam. In other words, if everyone speaks one language, there would be complete understanding between not only countries but all people throughout the world, which promote learning and the flow of information and ideas. అంటే అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అని ఎలాబరేట్ చేశాం. మెయిన్ రీజన్ I mean the first advantage. So next, second reason తీసుకోవాలి. నెక్స్ట్ ఏమనుకున్నాము, కల్చర్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నాం కదా. సారీ, ఇది అడ్వాంటేజెస్ కదా. ఓకే, సో అండర్స్టాండింగ్ ఉంటే ఏమని చెప్పాము, ఎకానమీ గురించి మాట్లాడచ్చు, ట్రేడ్ గురించి, ఎకానమీ గురించి.
So the second reason is, another reason that one language would be advantageous is that it would help in economic growth. ఎలా హెల్ప్ అవుతుంది అంటే, if all people with all the people speaking the same language, they could trade would flourish between countries, resulting in healthier world economy. Yes. Second reason, అంతే, ఒక టూ రీజన్స్ తీసుకున్నాం, టూ రీజన్స్ కి ఎలాబరేట్ చేస్తాం. చూసారు, ఇక్కడ ఓన్లీ అడ్వాంటేజెస్ ఒకటే రాసాం. నా బాడీ 2 లో డిసడ్వాంటేజెస్ రాయాలి. అగైన్ స్టార్ట్ విత్ టాపిక్ సెంటెన్స్. టాపిక్ సెంటెన్స్ తో స్టార్ట్ చేయాలి. సో నిన్న ఎవరు అడిగారు కదా ఇవి గ్రూప్ లో పోస్ట్ చేయండి అని, పోస్ట్ చేస్తా. రేపు అన్ని కంప్లీట్ అయిపోతాయి కాబట్టి రేపు అన్ని కలిపి పోస్ట్ చేసేస్తాను. అంటే మనం క్లాస్ లో డిస్కస్ చేసిన టాపిక్స్. ఓకే. So body 2, again start with the topic sentence. On the other hand, there are obvious disadvantages to having one global language. అంటే ఇప్పుడు టాపిక్ సెంటెన్స్ లో ఏం చెప్పాం, డిసడ్వాంటేజెస్ రాస్తున్నాం, రైట్? So the first disadvantage, firstly, it would mean that all other languages would eventually disappear and along with them their cultures. ఓన్లీ లాంగ్వేజే కాదు, కల్చర్స్ కూడా పోతాయి. సో ఇప్పుడు కల్చర్స్ లేకపోతే ఎలా అనేది నెక్స్ట్ పాయింట్ రాయొచ్చు. సో చూసారా, ఫస్ట్లీ ఇట్ వుడ్ మీన్ దట్ ఆల్ అదర్ లాంగ్వేజ్ వుడ్ ఎవెన్చువల్లీ డిసపియర్ అండ్ అలాంగ్ విత్ దెమ్ దర్ కల్చర్స్. So the diversity of culture is one of the joys this world has to offer. Each culture is unique with its own way of life and own perspectives of the world, which would all be lost if there were only one language. ఒక లాంగ్వేజ్ ఉంటే అన్ని ఉండవు కదా, బికాస్ కల్చర్ ఇస్ యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ వే. అండ్ మన ఫర్దర్ ఫ్యూచర్ జనరేషన్ కి కూడా మనం చూపించవలసింది ఏంటి, కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్. అవన్నీ పోతే అదొక డిసడ్వాంటేజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, secondly, it would result in collapse of tourism. Okay. Language, culture పోతే tourism ఎలా affect అవుతుంది? So it would result in collapse of tourism because there would be no reason to travel for pleasure and interest if all countries have the same language and similar cultures. Same language, similar cultures ఉంటే why I need to travel to other countries or even countries కాకపోయినా ఇక్కడ వేరే లైక్ ఇండియాలోనే వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాం? సో దిస్ ఇస్ ద సెకండ్ రీజన్. సో ఇదంతా కంబైన్ చేస్తే మనకి, సో దిస్ వుడ్ డివాస్టేట్ మెనీ కంట్రీస్ ఎకనామికలీ దట్ రిలై ఆన్ టూరిజం. టూరిజం పోతుంది అంటున్నాం కాబట్టి సో అది మనకి ఎకనామికల్గా కూడా డ్రాబ్యాక్ అవుతుంది. So this would devastate many countries economically that rely on tourism as a source of income. ఇదంతా బాడీ 2.
Okay. Now conclusion. సో కంక్లూషన్ ని ఒక సజెషన్ లా రాయాలి కాబట్టి మీరు ఇక్కడ చెప్పొచ్చు మీ ఒపీనియన్ ఏంటి అనేది. అడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి, బట్ మన కల్చర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి అని చెప్పి ఇట్ వుడ్ బి బెటర్ లాంగ్వేజెస్ అనేది రాయొచ్చు. సో see here in conclusion, while there are points to having one global language, too much would be lost as a result. అంటే మీనింగ్ ఏంటి? ప్లస్ పాయింట్స్ టు హ్యావింగ్ వన్ గ్లోబల్ లాంగ్వేజ్, టూ మచ్ వుడ్ బి లాస్ట్ అంటే అడ్వాంటేజెస్ ఉన్నా సరే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ కోల్పోతున్నాయి. సో మెయింటైనింగ్ లోకల్ లాంగ్వేజెస్ అండ్ కల్చర్ షుడ్ ప్రయారిటైజ్డ్ to ensure a rich world heritage for future generations. Future generations ki cultures, languages అనేవి important అంటున్నామంటే it's a suggestion, right? So this is conclusion. So advantage disadvantage ఏం కాదు. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇస్తే ఒక బాడీలో అడ్వాంటేజెస్, ఇంకొక బాడీలో డిసడ్వాంటేజెస్. అదే ఒపీనియన్ అడిగితే థీసిస్ స్టేట్మెంట్ లో ఒపీనియన్ ఇచ్చి ఏవి ఎక్కువ ఉన్నాయో అది బాడీ 2 లో రాయండి, ఏవి తక్కువ ఉన్నాయో అది బాడీ 1 లో రాయండి. తక్కువ ఉన్నాయని కూడా చూపించండి. లైక్ 3 అడ్వాంటేజెస్ బాడీ 2 లో రాస్తే 2 డిసడ్వాంటేజెస్ బాడీ 1 లో రాయండి అలా. సో దట్స్ చూసారా మీరు? స్ట్రక్చర్ అయితే సేమ్ స్ట్రక్చర్ ఫస్ట్ నుంచి మనం ఫాలో అవుతున్న స్ట్రక్చరే మొత్తం. బట్ ఎక్కడ మారుతుంది అంటే ఆ థీసిస్ స్టేట్మెంట్ లోని బాడీ 1 లో నెగటివ్స్ రాయాలా, పాజిటివ్స్ రాయాలా, ఇది ఒకటే మారుతుంది. ఓకే, సో మనకి ఒపీనియన్ అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా అయిపోయింది. సో రేపు ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ 2 పార్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. రైటింగ్ టాస్క్ 2 కూడా అయిపోతుంది మనకి. ఓకే, ఎస్, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ రేపు. So next week, speaking. Okay, now. Yes. So guys, any questions or any doubts? Good. Yes, thank you so much. Okay. సో ఆ డిఫరెన్స్ అయితే మీరు మర్చిపోతారేమో తర్వాత ఎస్ఏ రాసినప్పుడు. సో అక్కడ రాయండి, పేపర్ మీద రాసుకోండి. సో ఇన్ అడ్వాంటేజ్ ఒపీనియన్ లో అయితే పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ రాయొచ్చు. బట్ డిస్కషన్ లో అయితే అలా రాయకూడదు, బికాస్ ద క్వశ్చన్ ఇస్ డిస్కస్. వీ హ్యావ్ టు డిస్కస్ బోత్ ద వ్యూస్ అని రాయండి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, and see you tomorrow. అయితే ఏ క్వశ్చన్స్ లేవుగా? ఓకే, థ్యాంక్ యూ శాండీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్. మ్యామ్? ఎస్ మ్యామ్, చెప్పండి. ఎస్ మ్యామ్, అయిపోయింది. ఓకే మ్యామ్, అంటే నేను గ్రూప్స్లో వాటిల్లో కూడా ఫీడ్బ్యాక్ ఫామ్ పంపించా మ్యామ్. ఫస్ట్ పంపించింది కొంచెం ఎర్రర్ ఉంది, నెక్స్ట్ పంపించాను, అది ఫిల్ చేయండి అందరూ. అండ్ మొత్తం గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఫిల్ చేశారు. నేను 42 మెంబర్స్ ఫిల్ చేశారు మ్యామ్ ఫామ్. వెరీ గుడ్, గ్రేట్. సో అయితే ఇంకా 60 మెంబర్స్ ఫిల్ చేయాలి. యా, ఓకే థ్యాంక్ యూ సో మ్యామ్. మచ్ గైస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్. బై. థ్యాంక్ యూ మ్యామ్. బై.